రాష్ట్ర విభజన ముందు నుంచి నేను చెప్తున్నా, ఆంధ్రాని ఆంధ్రాలాగా చూడండి, హైదరాబాద్తో పోల్చి చూడొద్దు, బెంగళూరుతో పోల్చి చూడొద్దు, చెన్నైతో పోల్చి చూడొద్దు. అవి నగరాలు. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి నగరం విశాఖపట్నం ఉంది. దాన్ని డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తు. మెయిన్లీ గుజరాత్ తరహా వ్యవహారం మనకు అవకాశం ఉంది. ఎందుకంటే అనేక పోర్టులు ఉన్నాయి, ఇంకా పోర్టులు పెట్టుకోవచ్చు. పోర్టులు పెట్టుకున్నప్పుడు లాజిస్టిక్స్ హబ్ కింద తయారవుతుంది. అట్ ద సేమ్ టైం పోర్టులు వచ్చినప్పుడు దిగుమతి ఎగుమతి, తద్వారా గోడౌన్లు, దాంతోపాటుగా ఏ వస్తువులైతే దిగుమతి చేసుకుంటాం దాని ఆధారిత పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అట్లాగే ఏవైతే ఎగుమతి చేస్తున్నాం వాటి ప్యాకింగ్ లాంటి వాటికి కావాల్సిన పరిశ్రమలు, అది ఎక్స్పోర్ట్ సిస్టమ్, ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నటువంటిది మాట్లాడుతూనే ఉండేవాడిని అనేక సార్లు. పెద్దగా పట్టించుకోలేదు. అనేకంటే కూడా ఇంటర్నల్గా పట్టించుకుంటారు కానీ మన పేరు అనుకోరు కదా. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో బాధ్యత వహించాడు, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక షిప్ యార్డ్ అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇప్పటికే ఉన్నటువంటి విశాఖపట్నంలోని 2 పోర్టులు, కాకినాడ పోర్టు, అట్లాగే కృష్ణపట్నం పోర్టు, వీటికి తోడుగా ఇప్పుడు భావనపాడు పోర్టు దగ్గర నుంచి తీసుకుంటే అనేక పోర్టులు, హబ్బులు, దాన్ని ఏమంటారు, మన హార్బర్లు, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవి రన్నింగ్లో ఉండగా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటి మీద కాకుండా ఎక్కువ కాన్సన్ట్రేషన్ సాఫ్ట్వేర్లు వీటి మీదకి వెళ్ళింది. సాఫ్ట్వేర్లు ఇంకా మన దగ్గరికి రావట్లేదు, కానీ ఇప్పుడు డేటా హబ్లు వస్తున్నాయి. అవి విశాఖపట్నాన్నే ఎంచుకుంటున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఇతర లాజిస్టిక్స్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి లాజిస్టిక్స్ కేంద్రంగా ఆ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చంద్రబాబు గారు నిన్న హామీ ఇవ్వడం అన్నటువంటిది ఒక మంచి పరిణామం.